నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గారి బయోపిక్ గా తెరకెక్కిన 2 పార్ట్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేగా 2 సినిమాల ఫైనల్ ఫేట్ ఏంటో కూడా అందరికీ తెలిసిపోయింది. మొదటి పార్ట్ ఊహకందని డిజాస్టర్ గా మిగిలిపోగా రెండో పార్ట్ అంతకు మించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ త్వరలోనే రిలీజ్ కానుండగా ఓవరాల్ గా సినిమాను కొన్న ప్రతి ఒక్కరూ భారీగానే నష్టపోయారని చెప్పాలి. ఈ సినిమాలు ఎక్కువగా నష్టపోయిన వారిలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉండటం విచారకరం. ఓవర్సీస్ లో కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకాన్ని భారీ వసూళ్లు సాధించడంతో స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ పై ఆసక్తి భారీగా పెరిగిపోగా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోకపోవడంతో తొలి పార్ట్ ఊహకందని డిజాస్టర్ గా మిగిలగా రెండో పార్ట్ కూడా అంతకు మించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొత్తం మీద 2 పార్ట్లను కలిపి ఓవర్సీస్ లో 18 కోట్లకు పైగా అమ్మగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి పార్ట్ సాధించిన కలెక్షన్స్ ఫైనల్ రన్ లో $9,28,000 ని మాత్రమే అందుకోగా 1 మిలియన్ మార్కు $70,000 దూరంలో ఆగిపోయింది ఆ సినిమా. దాంతో రెండో పార్ట్ బిజినెస్ లో కొన్ని మార్పులు చేర్పులు జరగగా ఓవరాల్ గా 2 పార్ట్లకు కలిపి బిజినెస్ 14.5 కోట్ల వరకు జరిగింది. కాగా రెండో పార్ట్ ఫైనల్ రన్ లో కేవలం $2,16,000 ని మాత్రమే సాధించగా 2 పార్ట్స్ కలిపి బాక్సాఫీస్ దగ్గర 1.14 మిలియన్ మార్కును మాత్రమే అందుకొని ఊహకందని షాక్ ఇచ్చాయి. ఓవరాల్ గా షేర్ 4.5 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం. దాంతో 14.5 కోట్ల బిజినెస్ లో సినిమా 4.5 కోట్లు మాత్రమే రికవరీ చేయగా ఓవరాల్ గా 10 కోట్ల వరకు నష్టాన్ని ఓవర్సీస్ లో అందుకుంది ఈ సినిమా. ఓవర్సీస్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ఇక రెండో పార్ట్ ఫైనల్ రన్ కలెక్షన్లను త్వరలోనే అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.